దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియులరా, మన ప్రభువు రక్షకుడు అయిన క్రీస్తు యేసు పరిశుద్ధ నామంలో మీ అందరికీ శుభములు. 21వ తేదీ మే మాసము 2025వ సంవత్సరం. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించి నీతో చెప్పుతున్న గొప్ప మాట, శాశ్వత కాలము వరకు అతని సంతానమును నిలిపెదను. ఈ విధంగా నీతో చెప్పితే నీ సంతానము నిలిపెదను అని ఎంత గొప్ప భాగ్యం కదా. శాశ్వత కాలము వరకు అతని సంతానము నేను నిలిపెదను. ఎంత మంచి వాగ్దానము. కీర్తన 89:29 పూర్తి వచనము, శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశమున్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను. ఇది వాగ్దానం. కీర్తన 89 మనందరికీ తెలుసు. ఈ యొక్క దావీదు అభిషేక కీర్తన. అయితే న్యూ లివింగ్ ట్రాన్స్లేషన్ Psalms 89:29, I will preserve and hear for him. నేను అతని కొరకు అతని వారసుని దాచిపెట్టి ఉంచెదను, నిలబెట్టి లేకపోతే భద్రపరిచి ఉంచెదను. His throne will be as endless as the days of heaven. ఆకాశము భూమి ఏ విధముగా ఉంటాయో అతని సింహాసనము సదాకాలము నిలుచును అని చెప్పబడుతున్న వాగ్దానం. ఇప్పుడు శాశ్వతమైన ప్రేమ దేవుని ప్రేమ, శాశ్వత జ్ఞానము దేవుని జ్ఞానం. ఒకసారి శాశ్వత జ్ఞానం కోసం చూస్తే ప్రసంగి 3:14 ఏమని చెప్పబడుతుంది? దేవుడు చేయు పనులనియు శాశ్వతములు అని నేను తెలుసుకుంటుని, దానికి ఏదియూ చేర్చబడదు, దాని నుండి ఏదీ తీసివేయబడదు. మనుష్యులు తన యందు భయభక్తులు కలిగినట్లు దేవుడు ఇట్టి నియమం చేసి ఉన్నాడు. ఇది నియమం అంటే నీవు మన్ను కనుక మన్నైపోతావు. కష్టము సుఖము కలిసి పెట్టాడు. రాత్రి అంటే చీకటి వెలుగు కలిసి పెట్టాడు. అంటే దేవుడు సమస్తము జతపరిచి ఉన్నాడు. నీ జీవితంలో మంచివారు చెడ్డవారు ఉండరు. నీవు తీసుకుంటున్న ప్రతి నిర్ణయము, నీవు ఎంచుకుంటున్న ప్రతి మార్గము దేవుడు తన చిత్తాన్ని జరిగించువాడుగా ఉన్నాడు. ఈ రోజున మన జీవితంలో ఈ వాక్యము అక్కడ దావీదుకి ఎలా చెప్పాడు? ఒక్క మాటలో నేను చెప్పిన, దావీదుని దేవుడు ఎప్పుడు ఎంచుకున్నాడు? సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయం 13వ వచనం. సమూయేలు సౌలుతో, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి. నీ రాజ్యమును ఇశ్రాయేలీయుల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము నిలవదు. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు కాబట్టి అతనికి ఇచ్చేసాడు. అంటే సౌలును కొట్టివేసి సౌలుకి తీసివేసినట్లు కృప నీకు తీసివేయను అని దావీదుతో చెబుతూ, దావీదు జీవిత కాలం అంతా కూడా నేను దేవునికి ఏం చేయాలి, నేను ఇంకా ఎవరికైనా ఏమైనా మేలు చేయడం ఆగిపోయిందా, దేవుని బట్టి ఎంతగా ధైర్యము తెచ్చుకుంటూ దావీదు దేవుని హృదయానుసారుడిగా, నీ యొక్క పరిశుద్ధుని పాతాళములో విడిచిపెట్టవు, అతని కుళ్ళు పట్టనీయవు అని చెబుతూ తన యొక్క అంటే దావీదు సంతానముగా. ఇప్పుడు ఒక మాట నేర్చుకుంటే అభిషేకము అన్న వెంటనే టచ్ అంటున్నారు. అది కాదు, నేను టచ్ అంటే పడిపోతారు. ఇది కాదు. అభిషేకము అంటే దేవుని ప్రణాళిక. దేవుడు నిన్ను ఒక కార్యము కోసము నియమించడము, దేవుడు నీ జీవితం పట్ల కలిగి ఉన్న ఆయన దర్శనము, ఆయన కళ, ఆయన యొక్క ప్రణాళిక. కాబట్టి ఈ విధముగా దర్శనము లేకపోతే అభిషేకము కోసము ఈ యొక్క సమూయేలుతో దేవుడు చెప్తాడు 16వ అధ్యాయంలో, నీవు లేచి నేను విసర్జించిన సౌలు కోసం ఎంతకాలం దుఃఖిస్తావు? నీ యొక్క కొమ్ము తైలముతో నింపు, పదా బెత్లెహేములో ఎఫ్రాతీయుడైన ఆ యొక్క యెషయి కుమారుల్లో ఒకని నేను అభిషేకించున్నాను అన్నప్పుడు వెళ్తాడు. ఎలియాబుని చూస్తాడు, అబ్బా ఇతడే కదా అని తిరిగి సమూయేలు మోసపోతాడు.
దేవుని ముందర నిలబడ్డాడు కదా. అంటే సమూయేలు లోపల పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, ఇతనిని నేను తోసివేసి ఉన్నాను. అంటే బహుశా అతనిని దేవుడు లక్ష్య పెట్టాడు, కానీ దేవుడు తూకం వేసినప్పుడు అతను తేలిపోయి ఉన్నాడు కనుక దేవుడు తన సంతానమును చూస్తున్నాడు. అయితే 7 కుమారులు వచ్చారు. అయిపోయారా అన్నప్పుడు కడసారి వాడు 8వ వాడు గొర్రెల దొడ్డిలో ఉన్నాడు. తీసుకురమ్మన్నప్పుడు ఇతనిని నేను కోరుకున్నాను. అప్పుడు అతను చిన్నవాడు, రూపసి, చురుకైన వాడు, కానీ అతనిలో దావీదు కుమారుడు కనబడుతున్నాడు. అతనిలో గొలియాతును ఎదిరించే ధైర్యం కనబడుతుంది. అతనిలో దేవుని మందిరము కొట్టాలన్న ఆశ కనబడుతుంది. అతని హృదయాన్ని లక్ష్య పెడుతున్న దేవుడు అతని సంతానము శాశ్వత కాలము స్థిరపరచడానికి దావీదు నీకులాగా నాకులాగా పడ్డాడు, లేచాడు, అటెళ్ళాడు, ఇటెళ్ళాడు, కానీ దేవుని విడిచిపెట్టకుండా దావీదు దీపము నేను తీసివేయను అని చెబుతూ దావీదు కొరకు దేవుడు తన జీవిత ఆ యొక్క దినములన్నీ ముగిశాక సొలొమోనును ఏ బత్షెబా ద్వారా పుట్టిన బిడ్డను దేవుడు చంపేశాడో అదే బత్షెబా ద్వారా పుట్టిన బిడ్డను జెదీద్యా, యెహోవాకు ప్రియుడు, షాలోమ్ అమ్నోన్, సమాధానమునకు పుత్రుడు అని చెప్పి పేరు పెట్టి అతని ద్వారా మందిరమును కట్టించిన దేవుడు ఈరోజు దావీదు కుమారుడా నన్ను దాటిపోకు అని చెప్పి దావీదు కుమారుడిగా వచ్చు అని జయము జయము అంటే దావీదు కుమారుడు రాజుగా వచ్చి ఉన్నాడని, ఈరోజు ఆయన యేసుక్రీస్తుని, ఆ రోజు ఆదాము దేవునికి దూరమైపోయి శాశ్వత కాలము నిత్య జీవము కలిగి ఉండాలని, పండు తిను దినమున చనిపోతామని, అయితే 7వ వాడైన హానోకు వచ్చినప్పుడు శాశ్వతము తనతో ఉండడానికి తీసుకుని దేవుడు వెళ్ళిపోయాడని, శాశ్వతమైన ప్రేమతో చేపట్టి తీసుకుని వెళ్ళిపోయి ఉన్నాడని, అదే విధముగా మనము ఎప్పుడు చూసినా కూడా మన జీవిత దినములలో మనకు కొంతకాలమే ఇవ్వబడినప్పటికీ నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడను, శాశ్వతమైన ప్రణాళిక కలిగిన దేవుడను అని, నీ జీవితము నీతో ముగిసిపోదు అని, నీ ప్రారంభము నీ తల్లిదండ్రులు, నీ కొనసాగింపు నీ బిడ్డలని, దేవునికి ఇష్టమైన జీవితం జీవించాలని ఇక్కడ మనము చూసినప్పుడు సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయములో ఇక్కడ ఏలీతో ఒక దైవజనుడు వచ్చి చెబుతూ, ఎప్పుడైతే అహరోనుతో నాడు నిత్యము యాజకత్వము చేయవలని, ఆ యాజకత్వ ధర్మము ఆ కుటుంబానికి అప్పగించబడినప్పటికీ ఏలీతో చెప్పుతూ 30వ వచనంలో, నీ ఇంటి వారు, నీ పితరుని ఇంటి వారు నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు అది కేవలము ప్రతికూలం కనుక ఇవ్వబడిన స్థితిలో నమ్మకముగా లేకపోతే తీసివేయబడుతుందని, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచదను అని చెప్పి అక్కడ హన్నా వచ్చి ప్రార్థన చేసింది. కానీ సమూయేలు ఆ యాజకత్వాన్ని ఎత్తుకొని వెళ్ళిపోయాడు. హోఫ్ని, ఫినెహాసుని దేవుడు కొట్టివేశాడు. జాగ్రత్త సుమ, ఒక సౌలు దేవుని కృపను పోగొట్టుకుని ఉన్నాడు. అదే విధముగా మనము చూసినప్పుడు యెషయా గ్రంథము 22వ అధ్యాయం 15వ వచనంలో, ప్రభువు సైన్యములకు అధిపతియగు యెహోవా ఈ గృహ నిర్వాహకుడైన షెబ్నాను విచారణకర్త యొద్దకు పోయి ఏమంటున్నా చూసా, నీకు ఇక్కడ ఏం పని, నీకెవరున్నారు, నీవు ఇక్కడ సమాధిని తొలగించుకుని కనుక నేను నిన్ను విసరివేస్తున్నాను, నీవు మృతి పొందెదవు అని చెప్పుతూ నేను నిన్ను తొలగించదను, నీ ఉద్యోగము నుండి ఆయన నిన్ను త్రోసివేయును అని చెప్పుతూ హిల్కియా కుమారుడు ఎల్యాకీమును పిలిచి నీ చొక్కాయి అతనికి తొడిగించి నీ నడికట్టు చేత అతని బలపరిచి నీ అధికారము అతనికి ఇచ్చెదను అని చెప్పుతూ దావీదు ఇంటి తాళపు అధికార భారము అతని భుజముల మీద ఉంచెదను, అతను తీయగా ఎవడును మోయజాలడు. కనుక ప్రభునందు ప్రియులారా, దిట్టమైన చోట మేకు కుట్టినట్లు
అతని స్థిరపరచెదను. ఈ రోజున అన్ని వచనాలలో యేసు క్రీస్తు ప్రభుల వారు కనబడుతున్నారు. ఆదాములోంచి 7వ వాడు హానోకు దేవునితో శాశ్వత కాలం ఉండడానికి వెళ్ళిపోయాడు. తర్వాత అబ్రహాము శాశ్వత కాలము ఉండడానికి వెళ్ళిపోయాడు. మోషే శాశ్వత కాలం ఉండడానికి వెళ్ళిపోయాడు. ఈ రోజున నీ సంతానము, దావీదు సంతానము, అబ్రహాము సంతానము, ఈ రోజున మన్ని బిడ్డలు ఏ విధంగా ఉన్నారు? ఒక ఏలీ కుమారులు హోఫ్నీ, ఫీనెహాస్ చనిపోయారు. మోషే తర్వాత యెహోషువాకి ఇచ్చేశారు, కానీ మోషే కుమారులకు ఇవ్వబడలేదు. జాగ్రత్త సుమ, నీ బిడ్డలను నువ్వు అధికంగా ప్రేమించి దేవుని కంటే ఎక్కువ చేస్తున్నావేమో. దావీదు తన బిడ్డల్ని ప్రేమించాడు, అబ్షాలోముని ఇంకా ప్రేమించాడు, కానీ అబ్షాలోమే శత్రువయ్యాడు. దావీదు ఏ పని చేయకూడదు. దేవుడు న్యాయాధిపతి. ఈరోజు నీ సంతానము సదాకాలము నిలుచునని దావీదుతో వాగ్దానము చేసి ఆ సంతానముగా యేసు క్రీస్తు వచ్చి ఉన్నాడు. మరి ఈ రోజున యాజకుడు, రాజు, పరిశుద్ధుడు 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 అన్న యేసు క్రీస్తు ప్రభువుల వారు, ఇదిగో మనకు కుమారుడు అనుగ్రహించబడెను, మనకు శిశువు పుట్టెను. ఆశ్చర్యకరుడు. ఆ కుమారుడిని నీవు నేను కలిగి ఉండి దేవునికి ప్రార్థన చేసి ఏ విధముగా నిన్న నేర్చుకున్న వాడు, నా కుమారుడా సొలొమోనా, నీ దేవుడైన యెహోవా అందరి హృదయములను అందరి అంతరంగములను పరిశోధించు దేవుడు కనుక ఆయనను నీవు నిత్యముగా కనుగొని వెతకి ఆయన యందు భయభక్తులు కలిగి నడుచుకొనిన ఎడలా నీవు వర్ధిల్లుతావు. ఆయనని విసర్జించిన ఎడలా ఆయన నిన్ను తోసివేయును. నీ బిడ్డలకి దేవుని యందు భయభక్తులు నేర్పించగలుగుతున్నావా? నీ బిడ్డలకి దేవుని గురించి నేర్పిస్తున్నావా? ఇంకా తెలుసుకుంటాడు చిన్నవాడు అంటున్నావా? బైబిల్ చదవడం నేర్పిస్తున్నావా? దేవుని మందిరానికి వెళ్ళడం నేర్పిస్తున్నావా? కానుక ఇవ్వడం నేర్పిస్తున్నావా? నీ బిడ్డల్ని దేవుని యందు భయభక్తులతో పెంచినప్పుడు ఒక బత్షెబాని కొట్టివేయబడిన బత్షెబా తన కుమారుడిని మహారాజుగా కూర్చోబెట్టి పక్కన సింహాసనంలో కూర్చుంది. ప్రభునందు ప్రియులారా, ఈ రోజున తండ్రులు నీ బిడ్డలు ఏ విధంగా, నా బిడ్డలతో నేను బీ లైక్ డాడీ లాగా ఉండవు, దేన్ని ఆశించుకు, నాకేమన్నా ఇస్తే ఏమని చెప్తారు తెలుసా, ఎవరికి పెట్టేకు, కనీసం తినో. అటువంటి సాక్ష్యం నీవు కలిగి ఉన్నావా? దేవుని కొరకు మనస్సాక్షి కలిగి ఉన్నావా? మనుష్యుల ముందు గొప్పలు వెతుకుతున్నావా? ఏది ఏమైనప్పటికీ ఈరోజు నీ సంతానము సదాకాలము నిలబడాలంటే కీర్తన 128 యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదించబడును. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. యెరూషలేమునకు క్షేమము కలుగుట నీవు చూచెదవు, నీవు నీ పిల్లలను చూచెదవు. కాబట్టి ఆ విధముగా నీతిమంతుని సంతానము భిక్షమెత్తుకొనుట నేను చూడలేదు, నీతిమంతుని సంతానము విడిచిపెట్టబడుట నేను చూడలేదు. వారు నిత్యము దయాళురై దాతృత్వము కలిగి అప్పిస్తారే తప్ప అప్పు చేయరు. ఆ విధముగా నీ సంతానము ఉండాలంటే దేవునికి మొక్కుబడులు, దేవుని యందు భయభక్తులు, దేవుని యందు ఆరాధన, స్తుతి ఆరాధన ఏ రోజు నువ్వు నమ్మకముగా ఉంటావో దేవుడు కార్యము చేయవాడుగా ఉంటాడు. అట్టి కృప మనకి ఆ దావీదు సంతానము, అబ్రహాము సంతానము, యేసు క్రీస్తు ప్రభుల వారు, ఆయన శాశ్వత కాలము, శాశ్వతమైన ఆత్మ, జీవాత్మ, మరణము ఆయన్ను బంధించి ఉంచలేదు కనుక మొదటివాడు కడపటివాడు, ఆయనే ఆది, ఆయనే అంతము, ఆయనే అల్ఫా, ఆయన ఒమేగా. యేసు క్రీస్తునందు మనము దేవుని కుమారుడిగా, యేసు క్రీస్తునందు మనము దేవుని వారసులముగా ఉందుము గాక. మన సంతానము ఆ విధముగా క్రీస్తునందు ఫలించి అభివృద్ధి పొంది ఫలములు ఇచ్చేవారిగా ఉండును గాక. ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి,
నీ యందు భయభక్తులు కలిగిన వాడు ఇలాగో ఆశీర్వదించబడినని సెలవిచ్చిండగా దావీదు సంతానము నిత్యము స్థిరపరించుదని సెలవిచ్చిన దేవా, నచ్చబడని యేసు నామమున మా ప్రార్థన ఆలకించే దేవుడవని యేసు నామమున దీవిస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు దీవించుగాక.